ఏ విధంగా వినియోగించాలో అలా వినియోగించుకుంటాడు. ఎస్తేరుని, నెహెమ్యాని, యోసేపుని రాజుల దగ్గర ఉద్యోగాలు ఇచ్చి ఆ జాబ్స్లో వాడుకున్నాడు వాళ్ళని. మరి కొంతమందిని ధనవంతుల్ని చేసి వారి ద్వారా ధనాన్ని సేవలో వాడుకున్నాడు. మరి కొంతమందికి వరాలు ఇచ్చి వారి ద్వారా ఆయా ప్రదేశాల్లోకి పంపించి వారిని సువార్త వ్యాపింపజేసి వారి ద్వారా ఆత్మను రక్షించడానికి వారిని బోధకులుగా వాడుకున్నాడు, సువార్థికులుగా వాడుకున్నాడు. మరి కొంతమందికి వరం ఇచ్చి కాపర్లుగా వాడుకున్నాడు. అలా నిన్ను ఎలా వాడుకుంటాడో నువ్వు దేవుణ్ణి అడుగు. దేవుని ముందే కూర్చో. నన్ను సిద్ధపరచమని అడుగు, నన్ను నీ బలముతో నింపమని అడుగు, నీ శక్తితో నింపమని అడుగు. రండి ప్రార్థన చేద్దాం. రండి బిడ్డలారా, తలలు వంచండి. అందరూ కూడా స్తోత్రం చెప్పండి. దేవా, ఈరోజు తేటగా నాతో మాట్లాడినందుకై వందనాలు. లోకమందు నీ వంటి దేవుడు లేడు. వాక్యం చదివేటప్పుడు, వినేటప్పుడు వేషధారిగా కాక నేను నేర్చుకోవడానికి, అన్వయించుకోవడానికి, దిద్దుకోవడానికి, ఇతరులకు ఉపదేశించడానికి, సరిగా నేను వాక్యాన్ని వినుటలోను ధ్యానించడంలోను సిద్ధపడ్డకు నాకు నేర్పావు. వందనాలయ్యా. లోకమందు నీవు తప్ప మరొక దేవుడు లేడు, నీ వంటి దేవుడు లేడు, నీ వలె పాపి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు లేడు. నా ప్రభువా, శత్రువుకి నిన్ను మహింపరిస్తే కుళ్ళు, శత్రువుకి నిన్ను ఆరాధిస్తే కుళ్ళు, శత్రువుకి నిన్ను కీర్తిస్తే కుళ్ళు, శత్రువుకి నిన్ను మహింపరుచుకుంటే, నిన్ను ప్రకటిస్తే, నిన్ను ఘనపరిస్తే కుళ్ళు. ఆ కుళ్ళుబోతుడు మా దరి చేరకుండా తరిమి కొట్టబట్టానికి యేసుని ఇంకా మహింపరచాలని నేర్పావు. నీకు స్తోత్రం. అందును బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతా స్తోత్రము. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత అవసరమో మాకు బోధించావు. నీకు స్తోత్రములు. నా ప్రభువా, నీటి బాప్తిస్మం ఎలా సిద్ధపడాలో, ఏ విధమైన అవగాహన కలిగి ఉండాలో నేర్పించావు. బాప్తిస్మం ఎలా సిద్ధపడి పొందాలో చెప్పావు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఎందుకు అవసరమో చెప్పావు. దానికోసం ఎలా సిద్ధపడాలో చెప్పావు. ఈ 2 బాప్తిస్మాలు పొందితే 3వ బాప్తిస్మం మేము పరిపూర్ణం అవడానికి నువ్వు వినియోగించే బాప్తిస్మం ఏ విధంగా ఉంటుందో దాని కొరకు మేము ఎలా సిద్ధపడతామో కూడా చెప్పావు. ఇంత స్పష్టంగా మాకు ఈ విషయాలన్నిటి అవగాహన కల్పించినందుకు ఈ స్తోత్రములు. చెప్పునా? స్తోత్రములు చెప్పుమా. హల్లెలూయా. నా దేవుని శక్తి మిమ్మల్ని, మీ బిడ్డల్ని తాకునట్లు, నీ సర్వ శరీరము స్వస్థత పొందినట్లు, నీ రోగాలు వదిలిపోవునట్లు, నీ బలహీనతలు తొలగిపోవునట్లు, నీలో ప్రార్థనాత్మ వచ్చినట్లు, నీలో పరిశుద్ధాత్మ ప్రభావం నింపబడినట్లు. స్తోత్రం చెప్పు. విడుదల. దయ్యము పీడల నుంచి విడుదల, దురాత్మ శోధన నుంచి విడుదల, వేదన నుంచి విడుదల, రోగముల నుండి విడుదల, బలహీనతల నుండి విడుదల, ఆత్మీయ దరిద్రత నుండి విడుదల, భౌతిక దరిద్రత నుండి విడుదల, యేసు నామములో విడుదల. స్తోత్రం. చెప్పండి. యేసయ్యా, మమ్మల్ని క్షమించు. దేవా, మమ్మల్ని క్షమించు. నిర్లక్ష్యం చేసింది ఏందో మాకు అర్థమైంది. నీ ఆత్మను నిర్లక్ష్యం చేశాం, ఆత్మను నడిపించుకొని కోల్పోయాం. అయ్యో దేవా, కొంత లోబడ్డాం, కొంత లోబడలేదు. మాకు బలము చాలేదు. బలమివ్వు. మాట్లాడావు, సిద్ధపడుతున్నాను. శక్తినివ్వు, స్వస్థపరచు. ఓ శక్తి నీవు నాయనా, స్వస్థపరచు నాయనా, బలము నీవు నాయనా, అభిషేకం నీవు నాయనా, ఆత్మ బలముతో, ఆత్మ వరములతో నింపయ్యా. దేవా, మీరు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను మా అందరి మీదకి పంపించండి అయ్యా. అడుగు ప్రతి వానికి ఆత్మను అనుగ్రహిస్తానని వాగ్దానం చేశావు కదా. ఇదిగో నీ సన్నిధిలో మేమంతా అడుగుతున్నామయ్యా. విశ్వసించిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను పొందుకొందురు గాక ప్రభువా. మాలో ఉన్న ప్రతి బలహీనత తొలగిపోవును గాక ప్రభువా. స్తుతి సంపూర్ణత్వంలోనికి మేము నడిపించబడదును గాక ప్రభువా. దేవా, నీకు స్తోత్రాలయ్యా. నీ సన్నిధిలో దినులు అడుగుతున్నామయ్యా. స్తుతి. జ్ఞానబలం, ధైర్యం, బుద్ధి బలం, వివేచన బలం,
నీకు ఏ విధమైన బలం కావాలన్నా పరిశుద్ధాత్మ ద్వారా నీకు లభిస్తుంది. తెలుసా నీకు ఆ సంగతి? ఆయనకి స్తోత్రం చెప్పుకొని ఇది మొదలుగా గోజాడు దేవుని పరిశుద్ధాత్మతో స్వచ్ఛంగా నింపబడాలి. దురాత్మలు మన దరి చేరకుండును గాక, సాతాను కుట్రలన్నీ నాశనమగును గాక. ఆత్మ కొరకు మనం ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ సన్నిధి మనతో ఉండును గాక. ఆత్మ బలముతో మనమందరము నింపబడి ప్రభు కొరకు ప్రజ్వలించుదుము గాక. మన ప్రాణ ఆత్మ దేహములు అందలపడును గాక. దేహ స్వస్థత, ప్రాణ స్వస్థత, ఆత్మీయ స్వస్థత, త్రివిధములైన స్వస్థతలు యేసు నామమున మనకు లభించుగాక.